మురళీకృష్ణ అయితే మారు వేషంలో వచ్చి పాపని ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆ పద్మావతి వాళ్ళైతే పాప దగ్గరకు వస్తారు. రాగానే అక్కడ పాప లేకపోవడంతో వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటారు. ఇక పాప ఏమైందని చెప్పి అందరూ చెరో పక్కన వెతుకుతూ ఉంటారు. ఇక మురళీకృష్ణ అయితే నర్సు రూపంలో వచ్చి అక్కడ పాపని తీసుకుని వెళ్ళి ఒక రూమ్లో పెడతాడు. ఇక ఎక్కడో అలా పద్మావతిని వెతుకుతూ ఉంటే ఇక్కడ ఎక్కడో పాప సౌండ్ వినిపిస్తుంది, పాప ఏడుపు వినిపిస్తుంది అని చెప్పి పద్మావతి అయితే అలా అటుగా వెళ్తుంది. ఇంతలో విక్రమాదిత్య వచ్చి పద్మావతి పాప కనిపించిందా అని చెప్పి అంటాడు. లేదు సారు, పదండి వెతుకుదామని చెప్పి పద్మావతి విక్కీ వాళ్ళిద్దరూ కూడా వెతుకుతూ ఉంటారు. ఇంతలో పద్మావతి అక్కడ పాప ఏడుపు వినబడటంతో ఆ రూమ్లోనికి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ ఒక నర్సు చేతిలో అయితే పాప ఉంటుంది. అది చూసి పద్మావతి అయితే పెద్ద కర్ర తీసుకొని, ఎవరు నువ్వు, మా పాపని ఎందుకు ఎత్తుకెళ్ళాలనుకుంటున్నావు, మర్యాదగా మా పాపని ఇచ్చేస్తావా లేదా అని చెప్పి పద్మావతి అయితే అడుగుతూ ఉంటుంది. ఇక మాస్క్ తీయడానికి ప్రయత్నిస్తుంది. ఇక మాస్క్ తీయగానే అక్కడ ఉన్నది మురళీకృష్ణని చూసి పద్మావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక మురళీకృష్ణ అయితే పద్మావతిని తోసేసి ఈ పాపని ఎత్తుకెళ్ళి చంపేస్తానని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. దాంతో పద్మావతి అయితే రే ఆగురా దుర్మార్గుడా అని చెప్పి వాడి వెనక అయితే పరిగెడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.